శాసన మండలిలో కొట్లాడే పార్టీ కావాలి. ఇలా కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. అందుకే ఎన్నికలు నమ్మక ద్రోహానికి పోరాటాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. ఈ ప్రభుత్వం దోసుకోవడమే పనిగా పెట్టుకున్నది. ఇవాళ మళ్ళా నిన్న కొత్త దుకాణం తెరిచారు. ఇవాళ ఎల్ఆర్ఎస్ పేరుతోని. ఎల్ఆర్ఎస్ అట మార్చి 31 వరకు ఎల్ఆర్ఎస్ కు అవకాశం ఇస్తారట. ఎల్ఆర్ఎస్ కు ఇవాళ ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని ఇతర మంత్రులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు వీళ్లే మాట్లాడారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మేము ఫ్రీగా చేస్తాము, బీఆర్ఎస్ పార్టీ దాచుకుంటుంది పైసలు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఇలా 50,000 కోట్లు ప్రజల నుంచి వసూలు చేయడానికి, ప్రజల నుంచి దోసుకోవడానికి ఎల్ఆర్ఎస్ పేరు మీద ఇలా వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు. ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి గారు అన్నారు, కేసీఆర్ ఎల్ఆర్ఎస్ అన్నారు, బీఆర్ఎస్ అన్నాడు, ఇప్పుడు ఎంఆర్ఎస్ అంటున్నాడు అన్నాడు. ఎంఆర్ఎస్ అంటే ఏంటంటే మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ అట. ఇప్పుడు మేమంటున్నాం అంటే మన రేవంత్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ పోయింది, బీఆర్ఎస్ పోయింది, ఎంఆర్ఎస్ కాదు, ఇవాళ బీఆర్ఎస్ పట్టుకొస్తుండే రేవంత్ పట్టుకొస్తాడు. బీఆర్ఎస్ అంటే బర్త్ రెగ్యులేషన్ స్కీమ్ పట్టుకొస్తాడు. ఇవాళ మనిషి చచ్చిపోతాడు, డిఆర్ఎస్ కూడా డెత్ రెగ్యులేషన్ కూడా పట్టుకొస్తాడు. చచ్చిపోతాడు పైసలు వసూలు చేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ 1,000 కోట్లు దోసుకుంటున్నారు. ఆ వీడియో చూపడతా, మీకు వీడియో ఉన్నది. ఇగో వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం వీలైతే అసలు కట్టబాగడు. ఇప్పటికిప్పుడుగా మీరు తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పులు భారం ఈరోజు ప్రజల మీద వేస్తా ఉన్నారు. ఈ రకంగా ఇక ఎల్ఆర్ఎస్ పేరుతోటి కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి, దాచుకోవడానికి, ప్రజల దగ్గర చిల్లికి అవ్వలేకుండా చేయడానికి ఇదొక నాటకం. టీఆర్ఎస్ అయిపోయింది, ఎల్ఆర్ఎస్ అయిపోయింది, ఎంఆర్ఎస్ తెస్తాడట. పెద్ద మంచి లేదు, పెద్ద మంచి ఎల్ఆర్ఎస్ అంటే అదే ఎంఆర్ఎస్ కూడా తెచ్చుకుంటున్నాడు. అదేంటంటే మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ సార్, మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ అంట. మరి ఈయన బీఆర్ఎస్ పట్టుకొస్తాడు ఈయన. కాబట్టి ఇట్లా అన్ని రకాలుగా ప్రజల నుంచి దోసుకోవడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది. ఏమంటే కేంద్రం తిట్టడము. నేను క్లియర్గా చెప్పినాం, కేంద్ర బడ్జెట్ మీద నేను సవాల్ చేస్తాం, చర్చించడానికి మేము సిద్దము. 1,08,000 కోట్ల రూపాయలు వివిధ అభివృద్ది పనులకు, సంక్షేమ పథకాలకు మేము ఇచ్చింది 1,08,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాము. నేను మళ్ళా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా, మీరు ఏ గ్రామానికి ఎంత ఇచ్చారు, ఏ మండలానికి ఎంత ఇచ్చారు, ఏ జిల్లాకి ఎంత ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది, మీరేమిచ్చారు, దాని మీద చర్చించడానికి మేము సిద్దము. అరే పోయిన గత బడ్జెట్ లా ఇళ్ల నిర్మించుకోవడానికి డబుల్ బెడ్రూమ్ల కోసమని 7,000 కోట్ల రూపాయలు మీరు బడ్జెట్ లో కేటాయించారు. ఒక్క పైసా ఖర్చు పెట్టలే, మీరు ఒక్కరికి ఇల్లు ఇయ్యలే. ఇలా మీరు సవాలు ఇస్తే సవాల్కి సిద్ధం లేరు మీరు. మళ్ళీ కేంద్రాన్ని తిడతారు వాళ్ళ. కాబట్టి ఎన్నికలు నమ్మక ద్రోహానికి పోరాటాలకు జరుగుతున్న ఎన్నికలు, వంచనకు ధర్మ రక్షణకు జరుగుతున్న ఎన్నికలు. కాబట్టి మేధావి వర్గంతో కూడా ఆలోచించండి, ఉద్యోగ ఉపాధ్యాయులు ఆలోచించాలి. 317 జీవో విషయంలో గాని, మీ పీఆర్సీ విషయంలో గాని, మీ డిఎల్ విషయంలో గాని కొట్లాడింది భారతీయ జనతా పార్టీ. లాఠీ చార్జీలో దెబ్బతిన్నది భారతీయ జనతా పార్టీ. జైలుకు పోయింది భారతీయ జనతా పార్టీ. కానీ మీకోసం కొట్లాడి జైలుకు పోయినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు భరోసా, ఒక విశ్వాసం నింపాలంటే, ఇంకా మీకోసం కొట్లాడని చెప్పి ఒక ఆలోచన రావాలంటే, కొట్లాడే పార్టీకి, కొట్లాడిన పార్టీకి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మీరు ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీరు భారీ మెజార్టీతో గెలిపేయండి. మీకోసం, మీ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం మేం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా మీరు అందరూ సహకరిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం.